ఈ రేపల్లెవాడ వ్రతాన్ని నిర్వహిస్తున్నటువంటి మహిళలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దుర్లభమైనది ఈ వ్రతం. చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఈ వ్రతం జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహం కోసం తమ ఇంట్లో ఉండేటువంటి సౌభాగ్యాల కోసం, సంతాన అభివృద్ధి కోసం, దీర్ఘసుమంగళి యోగ్యత కోసం, ముఖ్యంగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కోసం ఈ రేపల్లెవాడ వ్రతాన్ని, శ్రీకృష్ణ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ వ్రతము చేసిన వారికి ఇహపరమైనటువంటి దుఃఖాలు ఉండవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు కూడా దుఃఖము తన ఇంట్లో ఉండదట. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో ఈ మకర సంక్రమణము అంటూ ఉంటారు. అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయమే ఈ మకర సంక్రమణము అంటుంటారు. దాన్నే మకర సంక్రాంతి పర్వదినంగా మన హైందవ ధర్మం చేస్తుంటది. శక్తి కేంద్రము. దేవాలయంలో ఒకరు పూజ చేసినా ఊరందరికీ పనికొస్తుంది. అంటే ఊరందరికీ ఆ శక్తి ఉంటుంది. 100 మంది పూజ చేసినా అందరికీ. అందుకే దేవాలయ దానాన్ని చేయమని చెప్తుంది శాస్త్రం. అంటే దేవాలయంలో నూనె దానం కానీ, బ్రాహ్మణ దానం కానీ, ధూపదీప నైవేద్యానికి దానం కానీ, వస్తు రూపేణ దానం కానీ, విగ్రహ రూపేణ దానం కానీ, ఇంకా ఏదైనా అటువంటి అంటే నమస్కార రూపంలో కూడా మనము ఆ యొక్క పుణ్యాన్ని పొందవచ్చు. దానం చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. అందుకే దేవాలయ ఉగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కర్ర సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. 45 62 19 నెంబర్ 4th ప్రైజ్ నగర్ లో ముఖ్యంగా పెంచాలి. హిందువుగా పుట్టినోడు హిందువుగానే సాగాలి. అదే మనం కోరుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కమలం పువ్వు గుర్తుకు ఓటేసి వాళ్ళకు ప్రోత్సహించి ముందుండే యువకులకు ఈరోజు బీజేపీ పార్టీలో చేస్తున్న మేఘల అమలా కిరణ్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజయ్ రెడ్డి గారికి, అదే విధంగా వేదికను అలంకరించిన మళ్ళా కిరణ్ తమ్ముడు మీరు కంట పెట్టుకుంటారా, కడప పెట్టుకుంటారా, ఏదన్నా మీకు యువకుడు ఉన్నారు కాబట్టి అరే తమ్మి ఇక్కడ రా అంటే పోయి మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్ కానీ మున్సిపల్ పని కానీ నల్ల వచ్చినా నీళ్ళు రాకుండా రోడ్ సాపున్నా సాపు లేకుండా ధైర్యం చేపిస్తారు. వారు రక్షించేది సైనికులు. ఇవాళ సాధువులు ఉన్నారు. మోడీకి భార్య లేదు, పిల్లలేరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఇట్లా చాలా మంది అంటే హిందుత్వం గురించి భారతదేశం కాపాడాలని చెప్పేసి, సైనికులు కాపాడాలని చెప్పేసి ఇవాళ ముందుకు వస్తున్న మన వ్యవస్థ హిందుత్వ పార్టీ. రానున్న రోజుల్లో మీరు ఏ పార్టీ హిందుత్వంకు ఎవరైతే మీకు ముందుకుండి మీకు మద్దతు తెలుపుతారో ఆ హిందుత్వం వాళ్ళు మీరు ఇవ్వండి అక్క. నాటి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బండ నీలమ్మ మరియు కోమరయ్య గారి స్మారకార్థంగా ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్కు విచ్చేసినటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం వల్ల యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి ఆరోగ్యకరమైన జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయి. ముఖ్యంగా ఇలాంటి క్రీడల వల్ల మన శారీరక దృఢత్వంతో పాటు మంచి క్రమశిక్షణ, ఓర్పు, సహనం, అదేవిధంగా ముఖ్యంగా ఈ క్రికెట్ అనే క్రీడ వల్ల మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడుతుంది. గెలుపోవటంలతో సంబంధం లేకుండా అంటే గెలుపోవటంలను కూడా సమానంగా స్వీకరించడం, ప్రత్యర్థులను కూడా మనం గౌరవించడం అనేది మంచి లక్షణాలు ఈ క్రికెట్ లాంటి క్రీడల ద్వారా మనకు తోడ్పడతాయి. ముఖ్యంగా ఈరోజు
ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు కూడా అందరు కూడా అభినందనలు. ఎందుకంటే అటువంటి విన్నర్గా గెలిచినటువంటి రాజశేఖరన్ టీం అండ్ వాళ్ళ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా రన్నరప్గా గెలిచినటువంటి సందీప్ అండ్ టీం మెంబర్స్కి నా అభినందనలు. మిగతా క్రీడాకారులకు కూడా నా అభినందనలు. ఇంకా ఈ క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్న క్రీడాకారులు ఇక్కడే కాకుండా కూడా భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత అందరూ కూడా మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదో ఒక రకంగా మీరు అంటే అందరు ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చిన తర్వాత అందరు కూడా మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి ఫస్ట్ మనకు గ్రౌండ్కి దూరం అయింది చాలామంది. కానీ ముఖ్యంగా ఇక్కడ గట్టపల్లి యువత ఒకటి ఇప్పుడు చూస్తే సరే మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు లాస్ట్ విన్నర్ అండ్ విన్నర్ టీం అంటే రన్నర్ టీమే ఉంటుంది. కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిండు. అదేవిధంగా రెగ్యులర్గా కూడా మీరందరూ ఏదో రకంగా ఏదో ఒక క్రీడాది ఇలా వాలీబాలే కావచ్చు, క్రికెటే కావచ్చు, లేకుంటే ఏదైనా కానీ ఏదైనా క్రికెట్లో పాల్గొని లేకుంటే వాకింగ్ రన్నింగ్ కానీ ఏదో ఒకటి మన శారీరక శ్రమ చేసినట్టయితే మన ఆరోగ్యంగా ఉంటాం. సీజన్ 2 ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అమ్మ, మా జన్మనిచ్చిన తల్లి బండ నీలమ్మ, అలాగే మా నాన్నగారి పేరు మీద ఈ క్రీడలు నిర్వహించాలని సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ గట్టపల్లిలో నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన క్రీడాకారులకు గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథిగా చెప్పగానే మన సార్ గారికి చెప్పగానే తప్పకుండా క్రీడలకు యువతకు నేను ప్రోత్సహిస్తానని వచ్చి ముఖ్య అతిథులుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో వచ్చినటువంటి ఎస్ఐ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాను. అలాగే గర్వ ప్రథమ పౌరులు దేవేందర్ గారికి, అలాగే ఉప సర్పంచ్ రేణుకా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గ్రామం నుండి సార్ ఇదివరకు ఇక్కడ కూడా ఇండియన్ ఆర్మీ ఇవాళ ఆర్మీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇండియన్ ఆర్మీ పిల్లలు కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చి చెడు వ్యసనాలకు లోను కాకుండా ప్రతి 150 మంది యువత అన్ని ఉద్యోగాలు చేసుకుంటూ గ్రామానికి పండుగ వాతావరణానికి వచ్చి 2 రోజులు ఈ పండుగ వాతావరణంలో నిమగ్నమై మంచి స్ఫూర్తితో ఉంటారు సార్. మా గ్రామంలో ఉన్న గొప్పతనం సార్. అందుకు మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్.